ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మన యొక్క కుటుంబంతోని, మన కుటుంబ సభ్యులతో మనం అందరం కూడా ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో వాక్యముల ద్వారా, ప్రార్థన ద్వారా మనము మన జీవితాన్ని ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకొని లోక మార్గంలో దేవుడు మనకి ఏర్పరచుకున్నటువంటి క్రియలను ఆయన చిత్తానికి విడిచిపెట్టి తద్వారా శక్తిని పొంది, మహిమను పొంది, ప్రతి క్రియలోనూ కూడా దేవుని నామాన్న మనము ఘనత కలిగి ఉండి ఆయనని మనము ప్రార్థించుకొని మన యొక్క దినమును ప్రారంభించిన వాళ్ళమైతే ఖచ్చితంగా మనకి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందిన వారం అవుతాం. మరి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి అందరికీ కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటూ మరి ప్రార్థనలోకి మనం వెళ్లే ముందు అందరం కూడా తలలు వంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియమైన రక్షకుడైనటువంటి, లోక రక్షకుడైనటువంటి యేసయ్య, మీ నామాన వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా తండ్రి. నిత్యము కూడా దినమంతీనును ప్రభువా తండ్రి, మీ నామాన్ని మొదటగా మేము గణపరుచుకుని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా శక్తిని పొంది, మహిమను పొంది ప్రభువా మా ఆయుష్కాలమును బట్టి గాను ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ లోక మార్గంలో మేము ప్రయాణించిన మార్గంలో ఎందుగాను మేము చేయి క్రియలు అన్నింటిలోనూ ప్రభువా మీరు తోడై ఉండి నడిపించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినం మత్తయి సువార్త 13వ అధ్యాయము గడిచిన దినము ఉదయకాల సమయంలో మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి మనము 30 వచనాలు మనం చదువుకోవడం జరిగింది మొదటి భాగంలో. ఈ రోజు రెండవ భాగంలో మనము చాలా ఎక్కువ ఉపమానాలకు సంబంధించినటువంటి యొక్క అధ్యాయం కాబట్టి 13వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఉపమానాలతో పరలోక రాజ్య స్థాపనకి, పరలోక రాజ్య విషయాలను మనకి ఉపమాన రీతిలో తెలియజేసినటువంటి ప్రతి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. ముందుగా బైబిల్ రీడింగ్ లో మనము ఈ రోజు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మిగిలి ఉన్నటువంటి రెండవ భాగంలో 31 నుంచి 58 వచనాలు మనం చదువుకుందాము. చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బైబిల్స్ మీ దగ్గర పెట్టుకొని వాక్యముతో మీరు ఆధారపడి, వాక్యంతో మీరు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఏదో ఒక మాట, ఖచ్చితంగా ఏదో ఒక వచనము మీరు మాట్లాడే విధంగా ప్రయత్నించినట్టయితే దేవుని యొక్క గొప్ప విశ్వాసము మనము పొందిన వారము, దేవుని ద్వారా మనం అనేక అద్భుతాలు చూసిన వారము ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని మీ హృదయంలోని మీరు చదువుకున్నట్టు కానీ, లేదు బహిరంగంగా మీకు అవకాశం ఉంటే మీరు చదువుకున్నా కూడా మీరు ఖచ్చితంగా కూడా ఆశీర్వాదం పొందిన వారు అవుతారు. కాబట్టి ప్రార్థన మనం ప్రారంభించుకునే ముందు ఈ యొక్క వాక్యాలను మనం కంప్లీట్ చేసుకొని మనం తిరిగి మరలా విశ్లేషణలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి ఇలాగ రాయడం జరిగింది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. 32వ వచనము, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. 33వ వచనము, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసిన పొంగు వరకు 3 కొంచెములు పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. 34వ వచనము, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. 35వ వచనము, అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతుల అన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. 36వ వచనము, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యుల ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పుము అనిరి. అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. 40వ వచనము,
గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. 41వ వచనము. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. 42వ వచనము. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. 43వ వచనము. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లిందురు, చెవులు గలవాడు వినుగాక. 44వ వచనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషములో వెళ్ళి కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. 45వ వచనము. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన్న వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. 46వ వచనం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటితో గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. 49వ వచనము. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి 50వ వచనము. వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లును కొరుకుటయును ఉండును. 51వ వచనము. వీటన్నిటిని మీరు గ్రహించితిరి అని వారిని అడుగుగా వారు గ్రహించితివి అనిరి. 52వ వచనము. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయును తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపులకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. 53వ వచనము. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. 54వ వచనము. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి. 55వ వచనము. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతను ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతర పడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోని తన ఇంటిని తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 31వ వచనం నుంచి మనము 58 వచనములు వరకు బైబిల్ రీడింగ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది. గడిచిన దినాన్న మనము ఏదైతే మొదటి వచనం నుంచి 30 వచనాల వరకు కూడా మనము చదువుకోవడము, దానిలో ఉన్నటువంటి ఉపమానాన్ని విశ్లేషించడం జరిగింది. మరి నేటి ఈ దినములో మనము విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి ఉపమానాలు మన ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్లో మనం చదివింది 24వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా రెండవ ఉపమానానికి సంబంధించిన ప్రశ్న ఆల్రెడీ మనం చదువుకోవడం జరిగింది. అది మీరు మన యొక్క ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే అది మీకు అర్థమవుతుంది. దాని యొక్క సమాధానం ఈ వీడియోలో మనము 36వ వచనం నుంచి మనకి నియర్ బై 43వ వచనం వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటిది ఆన్సర్ ఇక్కడ పొందపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముందుగా ఉపమానాలు. ఈ యొక్క ఉపమానాల్లో రెండవ ఉపమానము గోధుమలు గురుగులు. అంటే గోధుమలు అనగా మంచి పంట పండినప్పుడు వచ్చేటువంటి ఒక వరి నుంచి వచ్చేటువంటి గోధుమలు ఒకటైతే వాటిలో కలుపు మొక్కలు గురుగులు. రెండవది వచ్చేసరికల్లా ఆవగింజ. అంటే ఉపమానాన్ని ఒక ఆవగింజతో కూడా పోల్చడం జరిగింది. ఆ తర్వాత ఉపమానం మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ధనము ఏ రకంగా అయితే మనం కూడబెట్టడం కనుగొని ఉంటుందో అటువంటి ధనంతో పోల్చి ఉపమాన విధిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక వర్తకునికి పోలి ఉండడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ చేపల వలను పోలి ఉండడం జరిగింది. చివరగా ఇంకొక విషయం మనం చూసుకున్నట్టయితే ప్రభువు యేసుక్రీస్తు యొక్క స్వగ్రామంలో జరిగి ఆయనని అభ్యంతరపరిచే విధానాన్ని కూడా పొందపరచడం జరిగింది. మరి ఈ యొక్క ఉపమానాలతో దేనికి
ఈ యొక్క ఉపమానాలు దేన్ని ఉద్దేశించి ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్న జనసమూహం చెప్పారు అని చూస్తే పరలోక రాజ్యం యొక్క విధి విధానాలు, పరలోక రాజ్యాన్ని మనం పొందటానికి ఎంత విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నాము అనే ఒక విషయాన్ని మనకి తేటతెల్లం చేయడానికి ఈ యొక్క ఉపమానాల రీతిలో మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 24వ అధ్యాయంలో మనకి ఇక్కడ మనం చూసినైతే గోధుమలు గురుగులు అంటే ఒక పొలంలోని ఒక వ్యక్తి పంటలో గోధుమలు విత్తనాలు నాటినప్పుడుతో అప్పుడు అక్కడ ఉన్న ఆ పొలంలో విత్తనాలు నాటినప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఆ విత్తనాలతో పాటు అక్కడ గురుగులు అంటే కలుపు మొక్కలను కూడా నాటిన ఒక విషయాన్ని తన యజమానికి తెలియజేసినప్పుడు తన యజమాని చెప్పినటువంటి సమాధానము, విత్తనము లేతగా ఉన్నప్పుడు మనము గోధుమలు నాటడం జరిగింది, అదే విధంగా కలుపు మొక్కలు కూడా నాటడం జరిగింది. ఇక్కడ అపవాది అంటే కలుపు మొక్కలు నాటింది ఎవరు అంటే అపవాది అని చెప్పి, సరే వీటిని రెండింటిని కూడా ఒక సమయం కోతకాల సమయం వచ్చినంత వరకు కూడా మనం ఈ రెండింటిని పెంచినట్లయితే కోతకాల సమయంలో గోధుమలు పటిష్టంగా తయారవుతాయి, అదేవిధంగా గురుగులు అంటే కలుపు మొక్కలు కూడా తయారవుతాయి. కాబట్టి వీటిని కోసే సమయంలోని మనము వీటిని వేరుపరిచినప్పుడు గోధుమలను మనం సపరేట్గా అదేవిధంగా గురుగులు సపరేట్గా చేసి మన అగ్నిలో మనం వేసి కాల్చివేయొచ్చు అని ఆ యజమాని ఆ దాసునికి సమాధానం చెప్పిన ఒక రీతిని మన యొక్క వాక్య భావంలోని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుడు మనకు సెలవిచ్చినది ఏంటి అని అంటే, ఇక్కడ మంచి విత్తనం విత్తువాడట మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడను అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన వాటి దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినును గాక. అంటే ఇక్కడ వాక్య భావం మనకి ఏమి సెలవిస్తుంది అని అంటే, ఏదైతే ఒక ప్రదేశంలో మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మంచి గోధుమలు ఉన్నాయి, అదేవిధంగా మొలకెత్తినటువంటి విత్తనములతో మొలకెట్టినటువంటి గురుగులు కూడా ఉన్నాయి. వీటిని కోతకాల సమయం అంటే యుగ సమాప్తి రెండవ రాకను ఇక్కడ ఉద్దేశించి మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు సూచిస్తున్నటువంటి మాట ఇదే. కోత సమాప్తి రాగానే, కోతకాలం రాగానే, ఆ యుగ సమాప్తి కాలంలో ఇక్కడ ఏదైతే గోధుమలు నీతిమంతుల్ని గోధుమలతో పోలిస్తూ గురుగులు దుష్టుల్ని తీసివేసి వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారట ఏమవుతారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యమును సూర్యుని వల్ల తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు గలవాడు వినుగాక అంటే అక్కడ జనసమూహానికి ఉద్దేశించి చెప్తున్నారు, మీరు వింటున్నారా అని చెప్తుంది అనే ఒక మాటని ఆయన అక్కడ సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. ఇది ఒక గోధుమలు గురుగులకి ఉన్నటువంటి ఒక నీతిమంతుడికి ఒక దుష్టుడికి ఉన్నటువంటి పోలికతో పోల్చి చెప్పడం వల్ల రెండవ ఉపమానము కంప్లీట్ అయింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనము మూడవ ఉపమానము ధనము, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనిషి కుమారుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలములో కొనెను. అంటే పరలోక రాజ్యం యొక్క విలువ ఏ స్థాయిలో ఉంది, కనుగొన్న ధనంతో అవకాశము దొరికినప్పుడు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యాన్ని మనము తీసుకునే శక్తిని మన పరలోక రాజ్యంలోనే మన స్థానాన్ని సంపాదించుకునే ఆలోచన మనకి కలిగి ఉండాలి. అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే మరొక ఉపమానము ఆవగింజ. అంటే ఆవగింజకు సంబంధించి ఏంటి, ఆవగింజ అనేది ఏంటి, దేనితో పోల్చి ఉన్నది అని అడిగినప్పుడు అది విత్తనన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర ముక్కలన్నిటిలో పెద్దదే, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టు అగును. అంటే ఇక్కడ ఆవగింజ అనగా ఒక మనిషి కుమారుడితో పోల్చినప్పుడు మన యొక్క సువార్త ప్రయాణము పరలోక రాజ్య స్థాపన అనేది ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ప్రారంభమయ్యి ఆ విత్తనం ఎదిగి
పెద్దదైనప్పుడు పరలోక రాజ్యం విశ్వాసులతో నిండి ఉంటుంది. అట్టి ఒక పరలోక రాజ్యానికి మనం వారసులము అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆవగింజతో పోల్చినటువంటి ఒక మాట ఇది మనకు పరలోక రాజ్యానికి సంబంధించి వర్తిస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పరలోక రాజ్యము ఒక వర్తకునికి సంబంధించి ఉన్నది అని ఒక ఉపమానం మనం 45-46 వచనాల్లో చూసుకుంటే అక్కడ కూడా మంచి ముత్యమును కొన వెదుగుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతు అమ్మి దానిని కొనను. ఒక వర్తకుడు ఆ ముత్యాలను కొన్నాడు. తిరిగి అంతగానో అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి పరలోక రాజ్యాన్ని సమీపించాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు అంటే అక్కడ పరలోక రాజ్యం యొక్క విలువ ప్రతి మాటలో కూడా ఉపమానం ఏంటంటే పరలోక రాజ్యము ఇది లోక మార్గం కాదు. ఇక్కడ కన్నా దేవుని కృపచేత విశ్వాసముతో నమ్మికతో ఉన్న వారికి పరలోక రాజ్యంలో కోరుకోవాలి, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఆలోచన కలిగి ఉండటకు ఈ ఉపమానాలు మనకి దేవుడు ఉద్దేశించి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వర్తకుడు పరలోక రాజ్యాన్ని ఏ రకంగా కొన్నాడంటే ముత్యాలన్నీ కూడా ఏదైతే దొరికిందో ముత్యం కన్నా విలువైంది పరలోక రాజ్యము అని చెప్పి ఆ ముత్యాలన్నీ ఇచ్చేసి ఆయన ఒక పరలోక రాజ్య స్థాపనలోనికి ఆయన వెళ్ళటకు అవసరమైతే దాని విలువ తెలుసుకుని దాన్ని కొనటకు కూడా సిద్ధపడిగా ఉన్న విధంగా ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ తర్వాత చూస్తే పరలోక రాజ్యంలో సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలు పట్టి వలను పోలి ఉన్నది. అంటే మనం గమనించినట్లయితే మత్స్యకారులు వల వేసినప్పుడు మంచి చేపలు పడతాయి, చెడు చేపలు పడతాయి. వారు ఏం చేస్తారు, ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ చేపల్లో మంచి చేపలన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి మిగతా చేపలను ఏం చేస్తారంటే అక్కడ పరిచయం జరుగుతుంది. అప్పుడు ఆ చేపలు ఏమవుతాయి, గిలగిల మనం కొట్టుకోనో లేదంటే వాటికి నీరు లేకపోవడం వల్ల అవి కొంతసేపు ఆడి అక్కడ అవి మరణించడం జరుగుతాయి. అదే విధంగా ఇక్కడ దేవుడు పరలోక రాజ్యము ఏ రకంగా సమీపించున్నది అని మళ్ళీ ఇక్కడ మనం చూసినట్టయితే అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంటే ఏం జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వారిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లను కొరుకుటేను ఉండును. ఇక్కడ 50వ వచనంలో కూడా మీరు చూస్తే అగ్నిగుండము అని ఉన్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 41లో కూడా అగ్నిగుండము అన్నది. అంటే ఈ రెండు సాదృశ్యాలు కూడా రాబోయే రోజుల్లో అంటే యుగ సమాప్తి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండో రాకడ సమీపంలోనే నీతిమంతులకు జరిగేటటువంటి ఒక కార్యక్రమం పరలోక రాజ్యంలో విశ్వాసులుగా వారికి ఉండే ప్రదేశాన్ని గురించి, అదే విధంగా పరలోకంలోని కాకుండా దుష్టులకి ఏ రకమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు అంటే అగ్నిగుండంలో అంటే నరకంలోనికి త్రోయవేయబడను అనే ఒక విధానాన్ని ఇక్కడ మనము తెలుసుకున్న వారము అవ్వాలి. సో ఇక్కడ మనం చివరిగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్వగ్రామం, ఇక్కడ ఒక విషయం ప్రభువైన యేసుక్రీస్తుల వారు నేరుగా చివరగా మాటలు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే యేసు ఈ ఉపమానాలు చెప్పి చాలించిన తర్వాత అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ 13వ అధ్యాయంలోని మొదటి ఉపమానం నుంచి 7 ఉపమానాలు అంటే మొట్టమొదటిగా ఉపమానము విత్తనములతో మొదలయ్యి, రెండవ ఉపమానం వచ్చేసరికల్లా గోధుమలు కలుపు మొక్కలతో ప్రారంభమయ్యి, మూడవ ఉపమానం వచ్చేసరికల్లా ఆవగింజ గురించి ఆవగింజ అనే దాని విషయం మీద మాట్లాడి, నాలుగవ ఉపమానం వచ్చేసరికల్లా పుల్లని పిండి గురించి మాట్లాడి, ఆ తర్వాత 5వ ఉపమానం వచ్చేసరికల్లా ధనముతో పోల్చబడి, 6వ ఉపమానం వచ్చేసరికల్లా వర్తకునితో పోల్చి, 7వ ఉపమానం వచ్చేసరికల్లా చేపల పట్టిన వలలతో పూర్తి చేసి ఆయన ఈ ఉపమానాలన్నీ కూడా చెప్పి పరలోక రాజ్యం తాలూకా విషయాలను, పరలోక రాజ్యాన్ని మనం స్థాపించుకోవాలి, పరలోక రాజ్యంలో విశ్వాసులుగా ఉండి మనము చేరుకోవాలని ఒక ఉద్దేశాన్ని ఉపమాన రీతులుగా చెప్పినటువంటి గొప్ప విషయాలు పూర్తి చేసుకొని ఆయన తిరిగి మరలా ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచున్నాడు. యథావిధిగా మళ్ళీ బోధన అనేది ఆయన కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పరిసయ్యులు కానీ వీళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అభ్యంతర పడే విధంగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అది ఏంటి అక్కడ చూస్తే అందువలన వారు ఆశ్చర్యపడి ఇటువంటి గొప్ప జ్ఞానం అంటే ఈ ఉపమాన రీతుల్లో మాట్లాడటము, ఈ బోధించడము, ఇట్టి గొప్ప జ్ఞానము ఎలా వచ్చింది, ఈయనేమీ అంత జ్ఞానవంతులేమీ కాదే అని వీరు వారి యొక్క మానసిక ఆలోచన తీరును బట్టి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అభ్యంతర పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియా కాదా, యాకోబు యోసేపు సీమోను యోదా అయిన వారు ఇతని సోదరులు కారా అని
మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమి చెప్పారనంటే, యేసు ప్రవక్త తన దేశములోని తన ఇంటిని తప్ప మరి ఎక్కడనైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తుల వారికి అక్కడ ఒక వాతావరణం చూసిందని ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక వ్యక్తి వారి యొక్క స్వదేశంలో కానీ వారి కుటుంబ సభ్యుల మధ్య ఘనహీనుడు ఎప్పుడు కాలేడు. ఎందుకనంటే అక్కడ వారిని ఎగతాళి చేయడము, వారికి అభ్యంతరపరచడం వల్ల ఆయన చేసినటువంటి ఏ ఒక్క మహిమకి ఆదరణ పొందలేనప్పుడు ఆయనకి లాస్ట్లో చెప్పిన మాట ఏంటంటే, అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. కాబట్టి నా జీవితంలో, మన కుటుంబాల్లో ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఒక దేవుని పిలుపు పొంది సువార్త నిమిత్తం భారం కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని కూడా పరలోక రాజ్య స్థాపనలో వారిని విశ్వాసంతో దేవుడు నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా వారికి మనము సహాయకులుగా ఉండాలి. అది ప్రభు యేసుక్రీస్తుల వారు వారి యొక్క స్వగ్రామంలో జరిగిన మాటను బట్టి గాను, ఆయన చెప్పినట్టు విధానాన్ని బట్టి గాను మనమందరం మన దైనందిన జీవితంలో కూడా సువార్త నిమిత్తం భారం కలిగి ఉన్నప్పుడు ఏ ఒక్క విషయంలో కూడా మన కుటుంబ సభ్యుల నుంచి మనకి ఎటువంటి ప్రోత్సాహకాలు రావాలనే విషయంలో కూడా మనము తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, మరి నేటి దినం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే గొప్ప విషయము, ఒకే ఒక విషయం, పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యానికి కావలసినటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసము, నమ్మకమైనటువంటి జ్ఞానము, దేవుని యొక్క ఆజ్ఞలను మనము చెరసావిస్తూ ఆయన రాకడ సమీపంలోని మన పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నామా లేదా అనే ఒక గొప్ప విషయాలను ఉపమాన రీతిలో మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. మరి నా జీవితంలో ఖచ్చితంగా ఈ ఉపమానాల్ని మనము మన యొక్క సందర్భాల్లో, ఈ లోక మార్గంలో మనం జీవిస్తున్నంత కాలము కూడా ఏ ఒక్క సందర్భంలో సరే మనం త్రొట్టిల్లకుండా ఈ ఉపమానాలను మనం గుర్తు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మనము దేవుని కృపలో మనము ఖచ్చితంగా శక్తిని పొంది మన యొక్క జీవిత కాలం అంతా కూడా వాక్యానుసారంగా ప్రార్థన ద్వారా మనం బలపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ఉపమానాల్ని మన యొక్క సందర్భాలు బట్టి మన జీవితంలోని, మన యొక్క లోక మార్గంలోని అనేకమైనటువంటి ప్రతికూల అనుకూల సమస్యల్లో కానీ మనం ఈ యొక్క ఉపమాన రీతిగా మనం జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి తలలు వంచుకున్నట్టే మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, లోక రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు ప్రభువా. నేటి దినము మత్తయి సువార్త 2 భాగాలుగా 60 వచనాలు ప్రభువా తండ్రి, 7 ఉపమానాల రీతిలో ప్రభువా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సమస్త విషయాన్ని ప్రభువా తండ్రి, దేవుని రాజ్యము గురించి ప్రభువా తండ్రి, దైవ సందేశాల గురించి కానీ ప్రభువా, వాక్యములను బట్టి కానీ ప్రభువా తండ్రి, సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో ప్రభువా మీరు మాకు తెలియజేసినటువంటి ఈ గొప్ప మాటలను ప్రభువా మా హృదయంలో మేము విత్తబడి ప్రభువా మా జీవిత కాలంలో మేము వీటిని ప్రభువా ప్రచురించుటకు గాను ప్రభువా, ఆచరించుటకు గాను ప్రభువా తండ్రి నాయన, అట్టి కృపను ప్రభువా, అట్టి జ్ఞానాన్ని మీరు మాకు కలుగు చేయాలని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి అందు నెరవేరబడును గాక. నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధము క్షమించను. శోధన నుంచి, దృష్టి నుంచి మమ్మల్ని రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సోదరులారా, మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరం కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమానికి సంబంధించినటువంటి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని యొక్క ప్రోగ్రామ్ డీటెయిల్స్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి. దేవుని యొక్క మాటలను మనం అందరం కూడా చాలా వ్యక్తులకు కానీ, చాలామంది అన్యులకు కానీ, నూతనంగా క్రైస్తవ్యం పొందిన ప్రతి ఒక్కరికి కూడా మనము వాక్యాన్ని అందించడం వారు అవుతాం. కాబట్టి మీ అందరి యొక్క కృపలో రక్షణ వాక్య కార్యక్రమం గురించి మీ దైనందిన జీవితంలో మీరు ప్రార్థనలో పెట్టండి. ప్రార్థనలో బలపడి మనము దేవుని సేవలో, దేవుని కృపలో, దేవుడు చెప్పిన మాటలను మనకున్న అవకాశాన్ని బట్టి మనం అందరంగా కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాం. నేటి ఈ దినాన్ని మీరు సంతోషంతో, ఆనందంతో ప్రారంభించాలని కోరుకుంటూ రక్షణ వాక్యం తరపున అందరికీ కూడా మరొకసారి వందనాలు.